హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. అది ఏంటంటే ఫ్రిక్షన్ అనే యూనిట్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకొస్తాను అనమాట. ఆ ప్రాబ్లం మీకు అర్థం కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో మన ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఫైండ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ లోడ్ ఆఫ్ 10 kN up the plane of 30 degrees angle. Coefficient of friction is 0.26. ఇక్కడ 10 kilonewtons, ఇక్కడ 30 degrees angle, coefficient of friction 0.26. The effort applied is parallel to the plane. అంటే ఇక్కడ మనకి లోడ్ ఇచ్చాడు, దాంతోపాటు యాంగిల్ ఇచ్చాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. అంటే మ్యూ ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎఫర్ట్ ఎంత అప్లై చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమన్నాడు ఇక్కడ, ఎఫర్ట్ అప్లైడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. అంటే ఏదైతే మూవ్ అవుతుందో అదే పొజిషన్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ కింద మనం. సో ఫస్ట్ ఇది వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ ఇలా ఉంది. ఇది కొంత యాంగిల్ చేస్తుంది, అంటే 30 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. ఇలా 30 degree యాంగిల్ చేసినప్పుడు ఈ బాడీ అన్నది ఇక్కడ ఉంది. సో దీనికి పైకి తీసుకెళ్ళటానికి ఎంత ఎఫర్ట్ కావాలన్నది మనకి కావాల్సింది. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ టు ద రియాక్షన్ అనమాట, ఆర్ ఉంటుంది. ఆర్కి ఆపోజిట్లో ఎక్కడైనా సరే డబ్ల్యూ అన్నది ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ కూడా యాంగిల్ 30 degrees అనమాట. ఓకే, సో ఇది డబ్ల్యూ, ఇది యాంగిల్ వచ్చేసి 30 degrees, ఇక్కడ కూడా యాంగిల్ 30 degrees. సో ఇది వచ్చేసి ఆర్. ఇప్పుడు దీంట్లో ఎఫర్ట్ ఎక్కడ వస్తుందంటే దీనికి ప్యారలల్గా అనమాట ఎఫర్ట్. సో ఎఫర్ట్ అప్లై చేయాలి ప్యారలల్గా. ఇది ఎఫర్ట్ అంటే పి. సో దీనికి ఆపోజిట్లో ఏముంటుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో ఇది దీనికి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్ ప్లేస్లో ఇక్కడ ఆపోజిట్లో డబ్ల్యూ వస్తుంది అనమాట. సో మనం ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ రాయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే గివెన్ డేటా కావాలి. సో గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఎఫర్ట్ అన్నాడు, అంటే లోడ్ ఇచ్చాడు. సారీ, లోడ్ అంటే ఏంటి, డబ్ల్యూ. సో లోడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే అప్లైడ్ లోడ్ అనమాట. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 kilonewtons. సో దీన్ని మనం న్యూటన్గా కన్వర్ట్ చేసుకొని రాసుకోవాలి. సో 10 kilos కాస్త ఏమవుతుందంటే 10,000 newtons అవుతుంది. ఓకే, కన్వర్షన్లో. సో నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.26 యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో మనకు కావాల్సింది ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్ ప్లేస్, అంటే ప్లేన్కి పైకి పంపించడం కోసం. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇప్పుడు రిజాల్వ్ ద ఫోర్సెస్ రాసుకోవాలి ఏమి ఇచ్చిన వాల్యూ. సో ఆర్ వస్తే మనకి మ్యూ వస్తుంది, ఎఫ్ వస్తుంది కాబట్టి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ వాల్యూ ఎంతకు ఉంది కాబట్టి ఇక్కడ రాద్దాం. సో రిజాల్వ్ ద ఫోర్సెస్ ప్లేస్లో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, దానికి ఆపోజిట్లో డబ్ల్యూ ఉంది. డబ్ల్యూ వాల్యూ ఎంత అవుతుందో అంత. సో ఇది థీటా కాబట్టి 30 degrees కాబట్టి దీనికి ఆపోజిట్లో కాస్ 30. ఓకే, సో డబ్ల్యూ ఇంటూ కాస్ 30, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. డబ్ల్యూ అంటే ఎంత, 10,000, 1 2 3 10,000 ఇంటూ కాస్ 30. సో కాస్ 30 మనం క్యాలిక్యులేషన్ చేస్తే వాల్యూ వచ్చేసి 89110 వచ్చింది. సో ఇది 89 అంటే 8,910 వచ్చిందనమాట. 8,910 సమ్ ఎక్స్ అనమాట వేసుకోవచ్చు. సో 8,000 ఈజ్ ఈక్వల్ టు 8,910 వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి న్యూటన్స్లో ఉంటుంది. సో ఈ వాల్యూ మీరు డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలంటే ఇక్కడ 10,000 ఇంటూ కాస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ 8910 న్యూటన్స్. సో ఆర్ వచ్చేసింది.
సో ఇప్పుడు ఆర్ వచ్చిందంటే మనకు ఈక్వేషన్ పి ఈజ్ ఈక్వల్ మ్యూ ఆర్ ప్లస్ డబ్ల్యూ సైన్ 30 రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పి వాల్యూ ఉంది కదా, పి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ప్లస్ ఇక్కడ వచ్చే వాల్యూ ఉంటుంది ఇంకోటి డబ్ల్యూ సైన్ 30 ఉంటుంది. ఈ డబ్ల్యూ ఉంది చూసారా, దీనికి ఆపోజిట్లో ఈ డబ్ల్యూ సైన్ 30 వస్తుంది. సో ఇక్కడ రాయాల్సిన వాల్యూ ఏంటంటే మనకి ఎఫర్ట్ పి ఈజ్ ఈక్వల్ మ్యూ ఆర్ ప్లస్ డబ్ల్యూ సైన్ 30. సో మ్యూ వాల్యూ ఉంది కదా మనకి ఇచ్చిన వాల్యూలో. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.26 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 8910 ప్లస్ డబ్ల్యూ వాల్యూ ఎంత మనకి ఇచ్చిన దాంట్లో 10,000 న్యూటన్స్. సో 10,000 న్యూటన్స్ ఇంటూ సైన్ 30. సో ఇప్పుడు ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే పి అనే ఎఫర్ట్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 0.26 ఇంటూ 8910 ప్లస్ 10,000 ఇంటూ సైన్ 30. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 6856 వచ్చింది. 6856 వాల్యూ వచ్చిందనమాట. ఈ వాల్యూ మనకి ఇక్కడ ఆన్సర్లో ఎఫర్ట్ అనమాట. 6856.50. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇది న్యూటన్స్లో అనమాట. ఇది న్యూటన్స్లో ఉంటుంది ఎఫర్ట్ అనేది. సో ఇది మనకు కావాల్సిన ఎఫర్ట్. పి అనే ఎఫర్ట్ ఇంత ఉంటే ఆ బాడీలో ఇది పైకి మూవ్ అవుతుందన్నమాట. సో పి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ పి అనే ఎఫర్ట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి డయాగ్రామ్ అర్థం చేసుకోవడం కోసం కూడా పి అనేది ఎఫర్ట్ వాల్యూ క్వశ్చన్ మార్క్ అనమాట. అది సో పి క్వశ్చన్ మార్క్, ఇది మనకి ప్రాబ్లం యొక్క ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇటువంటివి మీకు నోటిఫికేషన్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ.